హాయ్ అందరికి కూడా నమస్తే. వెల్కమ్ టు ఇంటర్ పిఎస్ గురి ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం డెరివేటివ్ పార్ట్లో ఉండేటటువంటి ఎక్సర్సైజ్ 9లో ఉండేటటువంటి ఏలో సో సెక్షన్ ఏలో ఉండేటటువంటి ఈ 16 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలో. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్లు అనేవి మనం ఆన్సర్ చేసేటప్పుడు బేసిక్స్ నుండి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి క్వశ్చన్ కూడాను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అయితే ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రూట్ ఎక్స్ ప్లస్ 2x పవర్ ఆఫ్ 3/4 ప్లస్ 3x పవర్ ఆఫ్ 5/6 వేరేస్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అన్నారు. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు అనమాట. సో మనం రాసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఉన్న మొత్తాన్ని రాసుకొని దట్ ఈస్ రూట్ ఎక్స్ ప్లస్ 2x పవర్ ఆఫ్ 3/4 ప్లస్ 3x పవర్ ఆఫ్ 5/6 అని రాస్తాం. సో దీన్ని ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. దట్ ఈస్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం d/dx ఆఫ్ సో మొత్తం ఫంక్షన్ అయితే ఇక్కడ రాస్తాం రూట్ ఎక్స్ ప్లస్ 2x పవర్ ఆఫ్ 3/4 అండ్ 3x పవర్ ఆఫ్ 5/6 అని రాస్తాం. దీన్ని మనం చేసేటప్పుడు ఇండివిజువల్గా మనకి ఉన్న ఫార్ములా ప్రకారం డెరివేట్ చేద్దాం. దట్ ఈస్ d/dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ d/dx ఆఫ్ v. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేద్దాం ఇక్కడ. సో దీన్ని చేసేటప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ as d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ 2 పవర్ ఆఫ్ x 2x పవర్ ఆఫ్ 3/4 ప్లస్ d/dx ఆఫ్ x పవర్ ఆఫ్ 5/6. సో దీన్ని డైరెక్ట్గా నేను డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో రూట్ ఎక్స్ అంటే దాని x పవర్ ఆఫ్ 1/2గా రాస్తాం కదా, అలా రాసుకున్నప్పుడు 1/2 ఇంటూ x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ప్లస్ ఇక్కడైతే మనకు 2 ఇంటూ 3/4 ఇంటూ x పవర్ ఆఫ్ 3/4 మైనస్ 1 ప్లస్ ఇక్కడైతే మనకి 5/6 ఇంటూ x పవర్ ఆఫ్ 5/6 మైనస్ 1. సో మనకున్న ఫార్ములా సో d/dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేనైతే రాయడం జరిగింది. ఓకే, దీన్ని ఇప్పుడైతే సింప్లిఫై చేద్దాం స్టెప్ బై స్టెప్. చేసినట్లయితే ఇక్కడ మనకి 1/2 ఉంటుంది అండ్ x పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఓకే ప్లస్ 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయితే 3/2 ఇంటూ x పవర్ ఆఫ్ 3/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 ప్లస్ 5/6 ఉంది. సో 5/6 అలానే రాస్తారు అండ్ x పవర్ ఆఫ్ 5/6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/6 వస్తుంది అన్నమాట, మైనస్ 1/6. సో దీన్ని మీరు ఇలా విడిచిపెట్టేస్తే సరిపోతుంది. ఇదే మనకు ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక రెండో ప్రశ్న చూద్దాం ఒకసారి. సో సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి. సెకండ్ క్వశ్చన్ అనేది మనకి 2 ఫంక్షన్స్ అయితే ఫంక్షన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఫంక్షన్ ఉండేటప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x అయితే ఉంది. సో దీన్ని డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు వైగా నేను రాస్తాను. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ as d/dx ఆఫ్ సో అండర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x అంటాం. సో దీన్ని డివైడ్ చేసినట్లయితే d/dx ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ప్లస్ d/dx ఆఫ్ అండర్ రూట్ 7 మైనస్ 3x. సో దీన్ని మనం నార్మల్గా మనకి పవర్ని చేంజ్ చేసి రాసాం అనుకోండి. d/dx అయితే ఏమవుతుంది 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఇది కూడా మనకి ఏమవుతుంది d/dx ఆఫ్ 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఫార్ములా ప్రకారం చేయండి. ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ n అయింది అనుకోండి. దెన్ dy/dx ఏమవుతుంది చెప్పండి. ఆ ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే ఫస్ట్ ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేసినట్లయితే ఏమవుతుంది మనకి సో 1/2 ఇంటూ ఓకే 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 వస్తుంది. అండ్ సో మనకి ఫంక్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఫంక్షన్కి మళ్ళీ మీరు ఏం చేయాలి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్ ఇక్కడ మీరు సో ఈ స్టెప్ అనేది మీకోసం ఎక్స్ట్రా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తానికి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశారు అండ్ నెక్స్ట్ ఉండేటటువంటి వేరియబుల్కి మరోసారి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫంక్షన్ ఉంది కాబట్టి సో అలా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ కూడాను 1/2 ఆఫ్ 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఇంటూ
d/dx ఆఫ్ 7 మైనస్ 3x అవుతుంది. సో మీరు ఇది మర్చిపోవద్దు, ఫంక్షన్ ఉంది కాబట్టి రెండోసారి మీరు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో 1/2 ఇంటూ ఓకే 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ d/dx ఆఫ్ 2x అయితే మనకి ఏమవుతుంది, మనకి 2x ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి డైరెక్ట్గా 2 వేసుకోవచ్చు, మైనస్ d/dx ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 0 వేసుకోవచ్చు, ప్లస్ 1/2 ఇంటూ అగైన్ ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ d/dx ఆఫ్ మనకి ఏమొచ్చింది చెప్పండి 7 మైనస్ 3x. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఫైనల్గా మనకి మైనస్ 3 వస్తుంది. ఓకేనా. సో d/dx ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ d/dx ఆఫ్ 3x ఈజ్ ఈక్వల్ టు మనకి మైనస్ 3 వస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్ వేసాం. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 2 ఇంటూ బై 2 క్యాన్సిల్ అవుతాయి. దట్ మీన్ 2x మైనస్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2. ఓకే, ప్లస్ ఇక్కడైతే మనకి ఏమవుతుంది మైనస్ 3 ఇంటూ 1/2. దట్ మీన్స్ మైనస్ 3/2 ఇంటూ ఏమవుతుంది చెప్పండి 7 మైనస్ 3x హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2. సో 1/2 అంటే మనకి రూట్ అని తెలుసు అండ్ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి డినామినేటర్ రాస్తాం. దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 1/√of 2x మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 3/2 ప్లస్ ఇంటూ మైనస్ 3/2 చేసామనుకోండి ఏమొస్తుంది మనకి మైనస్ 3/2 వస్తుంది. మైనస్ 3/2 ఇంటూ 1/√of 7 మైనస్ 3x అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ అండి 1/√of 2x మైనస్ 3 ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది కాబట్టి టోటల్గా మైనస్ 3/2 ఇంటూ 1 ఓకే √of 7 మైనస్ 3x. ఓకే, ఈ విధంగా రాస్తాము. సో దీన్ని ఇంకా మీకు సింప్లెస్ట్ ఫామ్గా మీరు రాసుకోవాలని కూడా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 1/√of 2x మైనస్ 3 మైనస్ 3/2 ఇంటూ 7 మైనస్ 3xగా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లమ్ని ఫంక్షన్ ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్ రూపంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్ ఉండేటప్పుడు ఏ విధంగా చేయాలి మనకైతే తెలుసు. ఆ బేసిక్ ఫార్ములా అయితే ముందుగా రాస్తాను స్క్రీన్ పైన. సో ఎఫ్ ఆఫ్ చూడండి ఒకసారి d/f' ఆఫ్ uv అనే రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే v ఇంటూ d/dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ d/dx ఆఫ్ vగా చేస్తాం కదా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. సో థర్డ్ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే రైట్ యాజ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు u ఆఫ్ x ఇంటూ v ఆఫ్ xగా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే x² మైనస్ 3 అండ్ ఇక్కడ ఏముంది రెండోదండి v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x³ ప్లస్ 1 ఉంది కదా. దీన్ని డెరివేటివ్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ప్రకారం అయితే ఫస్ట్ యూని ముందు క్యారీ చేయండి. యూని క్యారీ చేసేసి వీని ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత వీని ముందు ఫార్వర్డ్ చేసి యూని ఫైండ్ చేసి మీ ఇష్టం అది ఎలా అయినా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ అయితే నా కన్వీనియంట్ కోసం ఈజీగా ఉండడం కోసం యూని ముందు క్యారీ చేశాను. ఇంటూ d/dx ఆఫ్ v రాస్తున్నాను ఇక్కడ 4x³ ప్లస్ 1 ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4x³ ప్లస్ 1 ఆఫ్ d/dx ఆఫ్ x² మైనస్ 3. సో ఇండివిజువల్గా మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో x² మైనస్ 3 అనేది ఇక్కడ ఉంటుంది అండ్ dy/dx అంటూ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసేద్దాం ఇక్కడ. సో ఇంటూ 4 ఇంటూ 3x పవర్ ఆఫ్ 3 మైనస్ 2 దట్ మీన్స్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 కదా. 2 వేసాం ప్లస్ 1 అంటే 0 అయిపోతుంది ప్లస్ ఇక్కడ మీకు ఏమవుతుంది 4x³ ప్లస్ 1 ఆఫ్ సో x² మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి ఏమొస్తుంది x² ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది అండ్ మైనస్ 3 ఉంది 3కి డెరివేటివ్ 0 అవుతుంది కాబట్టి మనం విడిచిపెట్టేవచ్చు. సో ఇక దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. x² మైనస్ 3 ఇంటూ 12x² ఓకేనా ప్లస్ 4x³ ప్లస్ 1 ఇంటూ 2x అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే x² ఇంటూ 12x² ఈజ్ ఈక్వల్ టు 12x పవర్ ఆఫ్ 4 minus 3 into 12x² is equal to 36x² plus 4x³ into 2x is equal to మనకి 8x power of 4 అవుతుంది. ఓకే 8x power of 4 అవుతుంది. x³ into x కదా 4 అవుతుంది ప్లస్ 1 into 2x is equal to 2x అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనకి
పవర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసి చూస్తే ఇక్కడ 12x పవర్ ఆఫ్ 4 అండ్ 8x పవర్ ఆఫ్ 4 కాబట్టి ఫైనల్గా 20x పవర్ ఆఫ్ 4 అవుతుంది అండ్ మైనస్ 36x స్క్వేర్ అవుతుంది ప్లస్ 2x అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా ప్రతికి డివైడ్ చేసి చేస్తారండి. ఇది సెకండ్ ప్రాబ్లం అండి. సో ఇప్పుడైతే థర్డ్ ప్రాబ్లంకి ఒకసారి వెళ్దాం. సో థర్డ్ ప్రాబ్లం కూడాను ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయినా ప్రాబ్లమ్స్ అనేవి మీకు అర్థమవుతున్నట్లయినా ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఈ ఛానల్లో మీకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కంప్లీట్ అనేది వీడియోస్ అనేది తొందరలో కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో తర్వాత ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఏముందంటే ఇక్కడ ఫంక్షన్ రూపంలో ఉంది ఇది కూడా. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఏముంది చూడండి, ఫోర్త్ ప్రాబ్లం మనకి f of x is equal to ఏముందంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3x. ఓకే, ఇక్కడైతే x ప్లస్ 1/x ఉంది. సో దీన్ని మనం yగా తీసుకున్నట్లయితే డైరెక్ట్గా మనం చేసేద్దాం. దట్ మీన్స్ dy బై dx is equal to డైరెక్ట్గా రాసేటప్పుడు ఈ రూట్ ఎక్స్ని మనం ఎలా రాస్తామంటే x పవర్ ఆఫ్ 1/2గా రాద్దాం మైనస్ 3x. ఓకే, dy బై dx ఆఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ 1/xని కాస్త మనం ఏం చేస్తామంటే x పవర్ ఆఫ్ మైనస్ 1గా రాసేసుకుందాం. సో అలా అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 3x ఆఫ్ dy బై dx ఆఫ్ x ప్లస్ x పవర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ x పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ dy బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 3x అన్నమాట. సో దీనికి ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 3x ఆఫ్, సో ఇక్కడ d ఆఫ్ dx ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. బట్ ఇక్కడ చూసేసరికి ఏమవుతుంది చెప్పండి, ప్లస్. సో మనకున్న ఫార్ములా ప్రకారం d బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. అలా అనుకుంటే ఇక్కడ d బై dx ఆఫ్ x పవర్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ x పవర్ ఆఫ్ మైనస్ 2 దట్ ఈజ్ మైనస్ 1/x స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా, మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే దీన్ని డెరివేట్ చేసుకోవాలి. దట్ మీన్స్ డెరివేట్ చేసినట్లయితే మనకి ఏమొచ్చింది చెప్పండి. సో మైనస్ 1 ఆఫ్, చూసారు కదా. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 1/x స్క్వేర్ వచ్చింది. డైరెక్ట్ ఇక్కడ మైనస్ 1/x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే x ప్లస్ ఓకే x పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ dy బై dx ఆఫ్ సేమ్ ఇక్కడ సేమ్ ఎలానే ఉంది. సో x పవర్ ఆఫ్ మైనస్ 1 x పవర్ ఆఫ్ 1/2 ఉంటే దాన్ని ఏ విధంగా రాస్తాము. సో మళ్ళీ రాస్తాం 1/2 ఆఫ్ x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ, సో x పవర్ ఆఫ్ ఉంది కాబట్టి దాని ఏమవుతుంది మనకి 1 అవుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాం. ఓకే, సింప్లిఫై చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసేయాలి డైరెక్ట్గా మీరు. సో మల్టిప్లై చేసినట్లయితే x పవర్ ఆఫ్ 1/2ని మనం ఏం చేద్దాం, రూట్ ఎక్స్గా రాద్దాం మైనస్ 3x. ఓకే, అండ్ ఇక్కడైతే మీకు 1 మైనస్ 1/x స్క్వేర్ ఉంది. ప్లస్ ఇక్కడైతే x ప్లస్ మనం దీన్ని ఎలా రాద్దాం 1/xగా రాసుకుందాం. ఓకే, ఇక్కడైతే మనకి 1/2 ఇంటూ x పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ మైనస్ 1/2 వస్తుంది. దట్ మీన్ దీని ఏమవుతుందంటే మనకి సింపుల్గా మనం రాయాలనుకుంటే 1 మనం రాసుకోవచ్చు డైరెక్ట్గా. దట్ మీన్స్ 1 ఏం రాయొచ్చు, రూట్ ఎక్స్గా రాయొచ్చు. 1 రూట్ ఎక్స్గా రాద్దాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏముంది మైనస్ 3 అవుతుంది. సో ఒక్కొక్కటి మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే రూట్ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇంటూ మైనస్ 1/x స్క్వేర్. దట్ మీన్ మైనస్ ఆఫ్ రూట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో మైనస్ 3x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x, మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 3x బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఓకే ఇక్కడ చూద్దాం x ఇంటూ 1/2 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x బై 2 రూట్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఇక మా ఎక్స్తో మల్టిప్లై చేసినట్లయితే ప్లస్ 1/2x రూట్ ఎక్స్ మైనస్ మైనస్ 3 ఇంటూ కాబట్టి 3 ఇంటూ మైనస్ చూడండి మైనస్ 3 ఇంటూ 1/x కాబట్టి 3/x వచ్చిందనమాట. సో దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసేటప్పుడు అన్నింటిలో కూడా ఎల్సిఎం మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు సింప్లిఫై చేయొచ్చు. సో చేసినట్లయితే వచ్చేటటువంటిదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం.
ఎక్కడైనా మనకు సింప్లిఫై అవుతాయో లేదో చూద్దామండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒక్కొక్కటి. సో రూట్ ఎక్స్, సో రూట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు, 1/x రూట్ ఎక్స్గా రాయొచ్చు, -3x ప్లస్ ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ కట్ చేస్తే 3/x ప్లస్ ఇక్కడ మీరు ఎక్స్కి రూట్ ఎక్స్కి క్యాన్సిల్ చేస్తే √x/2 -3x మైనస్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1/1 చూసారు, ఇక్కడ మనకి 2x ఇంటూ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి ఇది మనకి ప్లస్లో ఉంది కాబట్టి ప్లస్ 2x రూట్ ఎక్స్ -3/x. సో దీని మొత్తాన్ని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఎక్స్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూడొచ్చు, క్యాన్సిల్ అయ్యేవి. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఓకే, ఇంకా మనకి సింపుల్ అవ్వడానికి ఏమి లేవు. ఇక మిగతా సమ్అప్ చేద్దామండి. సో చూడండి, ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ √x/2 ఉంది. సో టోటల్ చేస్తాం అనుకోండి ఏమవుతుంది, 3 √x/2 అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ రెండు చూడండి ఒకసారి, ఈ రెండు మనం సింప్లిఫై చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ -3x ఉంది, -3x ఉంది కాబట్టి -6x వేసుకుందాం. అండ్ ఇక్కడ ఉంది -1/x√2, ఇక్కడ +1/2√x ఉంది. ఈ రెండు మనం సింప్లిఫై చేసాం అనుకోండి మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా మనకు వచ్చేది -1/2x √x వస్తుంది అన్నమాట. సో ఇది మనకు కావాల్సినటువంటి డెరివేటివ్ పార్ట్ అన్నమాట. సో చూడండి, -3x సింప్లిఫై చేస్తాం అనమాట. సో ఇలా మనకి డెరివేటివ్ చేస్తే ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే మీకు, ఓకే, 3/2 √x -6x -1/2x ఇంటూ √x అనమాట. ఇది మనం దీన్ని చేయాల్సినటువంటి డెరివేషన్ అనమాట. సో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజానికైతే ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రాబ్లం కూడా సేమ్ అలానే ఉంది. ఇక తర్వాత ప్రాబ్లంకి వెళ్దాం, 5th ప్రాబ్లంకి ఒకసారి వెళ్దాం. 5th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం కూడా మీకు ఏముందంటే రెండు ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో ఉంది, మీరు ఈజీగా చేయొచ్చు దాన్ని. 5th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 5th ప్రాబ్లం మనకి ఏముంది చూడండి. సో √x +1 ఆఫ్ x² -4x + 2 ఇచ్చాడు కదా. సో దీన్ని కూడా మనం 2 ఫంక్షన్స్ రూపంలోనే మీరు చేయాలి. 2 ఫంక్షన్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో దెన్ లెట్ రైట్ యాజ్ f of x is equal to y is equal to సో √x +1 ఆఫ్ x² -4x + 2గా రాసేయండి. రాసిన తర్వాత ఏం చేస్తామంటే dy/dx is equal to దీన్ని రెండు ఫంక్షన్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే √x +1 ఆఫ్ d/dx ఆఫ్ x² -4x + 2 అండ్ ప్లస్ సో x² -4x + 2 ఆఫ్ d/dx ఆఫ్ సో √x +1గా రాసుకుంటాం. సో దీన్ని ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేసుకొని పోదాం. సో చాలా ఈజీగా ఉంటుంది, ఇంత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సో √x +1 అలానే ఉంటుంది. సో దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి, x² = 2x అవుతుంది, -4x మనకి ఏమవుతుంది -4 అవుతుంది. సో 2 అనేది 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇది సరిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది x² -4x + 2. సో ఇక్కడ x⁻1/2 ఉంటుంది కాబట్టి మనకి ఏమొస్తుంది, డెరివేట్ చేస్తే x⁻−1/2 వస్తుంది, x⁻−1/2 వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దీన్ని మనం చేద్దాం ఒకసారి. సో d/dx ఆఫ్ అగైన్ √x కదా, √x అంటే మనకి ఏంది x⁻1/2. సో d/dx ఆఫ్ x⁻1/2 is equal to 1/2 into x⁻−1/2, that is equal to 1/2 into 1/√x అన్నట్టు, అంతే కదా. సో దట్ మీన్స్ డైరెక్ట్గా దీన్ని రాసేద్దాం, దట్ మీన్స్ 1/2√xగా రాసేద్దాం డైరెక్ట్గా. ఓకే, ఇలా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయకుండా మీరు ఈ ప్రాబ్లం ఇలానే విడిచిపెట్టేయచ్చు. సో √x +1 ఆఫ్ 2x - 4 ప్లస్ x² -4x + 2/2√x అన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటి డెరివేటివ్ అన్నమాట. సో
డెరివేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇది వస్తుంది. సో ఈ ప్రాబ్లం కూడా దీంతో మనకి కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కాస్త కంప్లీట్గా ఉంది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నిదానంగా చూడండి, ఈజీగా చెప్దాం. సిక్స్త్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n ఇచ్చాడు. సో చూడండి, ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n ఇచ్చాడు. అంటే ఫంక్షన్ మీకు కనిపిస్తుంది, cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m ఇచ్చాడు. లెట్ రైట్ యాజ్ y. దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ దానికి మనం ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ dy బై dx ఆఫ్ cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m అన్నమాట. ఓకే, ఫంక్షన్ కాబట్టి దీన్ని డెరివేట్ చేసేటప్పుడు 2 స్టెప్లో మనం చేస్తాం. సెకండ్ వన్ చూసినట్లయితే cx ప్లస్ డి పవర్ ఆఫ్ m ఇంటూ dy బై dx ఆఫ్ ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n అన్నమాట. సో ఒక్కొక్క దాన్ని మనం డెరివేట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ అవుతుంది, ప్లస్కి ఈ పార్ట్ చూద్దాం. సో ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n, అండ్ ఇది మీకు చూస్తే ఎలా ఉంది చెప్పండి, x పవర్ ఆఫ్ m రూపంలో ఉంది కాబట్టి ఇంటూ m ఇంటూ ఏమవుతుంది cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m మైనస్ 1 వస్తుంది. బట్ ఫంక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంతతో ఫస్ట్ స్టెప్లో తెలిపోయిన వెంటనే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు డూ ది డెరివేటివ్ ఆఫ్ ది డి బై డిఎక్స్ ఆఫ్ cx ప్లస్ డి. ఓకే, ఇది ఫస్ట్ అనమాట. ఇక ప్లస్ తర్వాత ఉండేది ఇది, ఈ పార్ట్ మనం చేసాం. సో సెకండ్ పార్ట్ చూద్దాం. సో సెకండ్ పార్ట్లో మనకి ఏమవుతుంది, ప్లస్ cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m అలానే ఉంటుంది. ఇక్కడ డెరివేట్ చేసేటప్పుడు n ఇంటూ ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ax ప్లస్ బి వస్తుంది. ax ప్లస్ బి. ఇప్పుడు దీన్ని కామన్గా డెరివేట్ చేసేద్దాం. దట్ ఈస్ ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ m ఇంటూ cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m మైనస్ 1 ఇంటూ, సో డెరివేట్ చేస్తే మనకి cx ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, c వస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m ఇంటూ, చూడండి cx పవర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ m ఇంటూ n ఇంటూ ax పవర్ ఆఫ్, చూడండి ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ a వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి రావడం అయితే జరిగింది. సో ఒకవేళ దీన్ని -1 ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, మనం డివిజన్ రూపంలో రాసుకోవచ్చు. అండ్ కామన్ కూడా తీసేద్దాం. కామన్ తీసినట్లయితే ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n అనేది రెండింటిలో కామన్ ఉంది, చూసారు కదా. సో ఎస్, మీకు అర్థం కావడం కోసం మరో స్టెప్ అయితే ఎక్స్ట్రా రాస్తాను. సో -1 అంటే బై కదా. సో ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ m ఇంటూ cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ n బై cx ప్లస్ డిగా రాస్తాను. ఎందుకు, -1ని కిందకి తీసుకొచ్చాను. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ m ఇంటూ n ఇంటూ ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n బై మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు బ్రింగ్ ది డినామినేటర్ 1 ఫంక్షన్. సో ఇలా తీసుకొచ్చాను. ఇందులో మీకు ఏవైనా కామన్గా కనిపిస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. సో రెండింటిలో కూడా మీకు కామన్గానే కనిపిస్తున్నాయి కాబట్టి ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n రెండింటిలో కామన్గా ఉంది. అదేవిధంగా cx ప్లస్ డి హోల్ పవర్ ఆఫ్ n కూడా రెండింటిలో కామన్ ఉంది. సో రెండింటిలో కామన్ తీస్తే మిగిలింది చెప్పండి, ఇక్కడ m మిగిలింది, ఇక్కడ c మిగిలింది కాబట్టి cm బై ఏమొచ్చింది చెప్పండి, cx ప్లస్ డి. ప్లస్ ఇక్కడ కూడా మీరు కామన్ తీస్తే ఏం మిగిలింది, n ఇంటూ a ఆర్ an బై ax ప్లస్ bn. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా వాటికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ చేస్తాం. సో డెరివేటివ్ ఆఫ్ ది given function is ax plus b whole power of n into cx plus d whole power of n into cm by cx plus d plus an by ax plus bn. ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సిక్స్త్ ప్రాబ్లం. ఇక సెవెంత్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సెవెంత్ ప్రాబ్లం ఎలా చేస్తాం. ఓకే, సెవెంత్ ప్రాబ్లం కూడా మీకు డైరెక్ట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ అయితే 3 ఫంక్షన్స్ అనేవి ఒకే దగ్గర తీసుకొచ్చారు. ఓకేనా, 3 ఫంక్షన్స్ అయితే ఒకే దగ్గర ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మనం ఈజీగా చేయొచ్చు దీన్ని కూడా. సో ఇక్కడ మీకు సెవెంత్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సెవెంత్ ప్రాబ్లం మీకు ఏముందంటే y ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్గా నేను రాస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 5 sin x ప్లస్ e పవర్ ఆఫ్ x log x.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి మల్టిపుల్ అయితే కాన్స్టెంట్ ఉంది, నో ప్రాబ్లం. సెకండ్ దాంట్లో చూస్తే మనకి రెండు ఫంక్షన్స్ అవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే లాగ్ ఎక్స్ అనేది ఇంకో ఫంక్షన్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మీరు డెరివేట్ చేస్తారు. సెకండ్ పార్ట్ మాత్రం మనకి డిఫరెంట్, మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది డెరివేషన్ ఫంక్షన్ ఫామ్లో ఉంది కదా, దాన్ని వాడండి. దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్గా రాస్తాం. సో అగైన్ దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x ప్లస్, సో ఇది రెండు ఫంక్షన్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మనం డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఫార్ములా మీరు రాసుకోవచ్చు, అక్కడ ఫార్ములా రాయిపోయినా పర్వాలేదు. సో ఇక్కడ మేము చూడండి ఒకసారి. సో 5 అనేది మనకి ఒక ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి దాన్ని 5 ముందుకు తీసుకొస్తాం. అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అలానే రాస్తాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో 5 కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఎప్పుడైనా లాగ్ ఉండేటప్పుడు ఇవి మల్టిపుల్ అనేది ముందుకు తీసుకురండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 5 కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇది మనకి 7th ప్రాబ్లం. ఇక 8th ప్రాబ్లంలో కూడా సేమ్ మీకు ఇలానే ఉంది, కాకపోతే ఒక ఫంక్షన్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, 8th ప్రాబ్లం చూద్దాం. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఎలా ఉంది, సో ఫార్ములా ఉంటుంది కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా చెప్పండి, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఈ ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయాలి. సో ఈ ఫార్ములా మనం అప్లై చేసి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. సో డెరివేషన్ చేసేద్దాం. దాని డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మీకు మళ్ళీ రెండు ఫంక్షన్స్ అయితే మల్టిపుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డి బై డిఎక్స్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మీకు ఎక్స్ క్యూబ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. 2 స్టెప్స్లో మళ్ళీ చేస్తున్నాం చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మనకు డి బై డిఎక్స్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు తెలుసు కదా, 5 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ కదా, లాగ్ ఏ అంటే లాగ్ 5 అన్నమాట ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం రాయొచ్చు 3x² రాయొచ్చు. సో ఫర్దర్గా మనకి రావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, 5 పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ 5 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 3x². దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మీరు చేస్తారు. ఇక తర్వాత ప్రాబ్లం చూద్దాం. ఇక తర్వాత ప్రాబ్లం మనకున్నది 9th ప్రాబ్లం ఐ థింక్. ఓకే, 7th 8th 9th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో ఈ 9th ప్రాబ్లం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. సో ఐ హోప్ మీకు అందరికీ కూడా రీచ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మీకు అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఒకసారి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా చెప్తాను. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఉంది, ఫంక్షన్ ఎంత ఫంక్షన్ ఉంది. సో దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో దీన్ని డైరెక్ట్గా చేసేద్దాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, బట్ దీన్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ ఓకే కాస్ ఎక్స్ ఇంటూ ఓకే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇలా మనం 2 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, 2 స్టెప్స్లో చేద్దాం. ఓకే, అలా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో దీన్ని ఫైనల్గా చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్
సో మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. దట్ ఈస్ ద రిక్వైర్డ్. సో ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఇంకా మనకి ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఉపయోగించి ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. ఎలా? సో దీన్ని సైన్ ఎక్స్ నటువైపు తీసుకెళ్దాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? కాస్ 2xగా రాయొచ్చు. దట్ మీన్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ 2xగా రాయొచ్చు. సో ఇది మనకు కావాల్సినటువంటి డెరివేషన్. ఇది 9th ప్రాబ్లం. ఇక 10th ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే, 10th ప్రాబ్లంలో మనం చూసినట్లయితే ఇది మల్టిపుల్ క్వశ్చన్ లా కనిపిస్తూ ఉంది. అంటే మల్టీ ఫంక్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఈ మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో మీకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉంది కదా. 10th క్వశ్చన్ చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై ax ప్లస్ b. సో ఆల్రెడీ కండిషన్ అయితే ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. సో మనం ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది చెప్పండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫంక్షన్ బై ఫంక్షన్ కనిపిస్తుంది. సో స్టెప్ 1 ఫంక్షన్ బై ఫంక్షన్ చేయాలి. స్టెప్ 2లో ఏం చేయాలంటే ఇన్ ఫంక్షన్లో మనం డెరివేట్ చేసుకుంటాం. సో అలా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు, సో ఫంక్షన్ బై ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాద్దామంటే u బై vగా రాసుకున్నట్లయితే మనకున్న ఫార్ములా ఏంటి చెప్పండి. u బై v ఉంటే మనకి ఫార్ములా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డినామినేటర్ని మల్టిపుల్గా చేసి రాస్తాం కదా. దట్ ఈస్ v ఆఫ్ d బై dx ఆఫ్, ఓకే, v చేస్తాము, u చేస్తాము, మైనస్ ఇక్కడ ఫార్ములా అయితే మీకోసం రాస్తున్నాను. సో ఫార్ములా రాస్తున్నాను. సో దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే v ఇంటూ d బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d బై dx ఆఫ్ v బై v స్క్వేర్. ఈ ఫార్ములా మనం చేయాలి. ఈ ఫార్ములా ఉపయోగించి దీన్ని అప్లై చేయండి. చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, v అంటే మనకి ax ప్లస్ b, ఓకే, ax ప్లస్ b ఆఫ్, ఓకే, నెక్స్ట్ వన్ d బై dx ఆఫ్ సో పైన ఉన్నది ఫంక్షన్ అయిన దట్ ఈస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r, ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి, మైనస్ v ఇంటూ అంటే px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r d బై dx ఆఫ్ ఏమొస్తుంది చెప్పండి, ax ప్లస్ b హోల్ బై v స్క్వేర్. దట్ మీన్ ax ప్లస్ b హోల్ స్క్వేర్. ఇది మనకున్న ఫార్ములా కండిషన్ ప్రాప్తికి మనమైతే ఫార్ములా అయితే రాసాము. ఈ ఫార్ములాని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేసుకొని వెళ్ళినట్లయితే మనకైతే ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి PQRలు అనేవి కాన్స్టెంట్గా మనం తీసుకున్నట్లయితే ax ప్లస్ b ఉంటుంది. అండ్ d బై dx ఆఫ్ px స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 2px అవుతుంది. ప్లస్ qx ఈజ్ ఈక్వల్ టు మనకి q గానే మిగులుతుంది. మైనస్ ఇక్కడైతే మీకు px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఆఫ్ ఇంటూ ax ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెరివేట్ చేస్తే మనకి a గానే మిగిలిపోతుంది బై ax ప్లస్ b హోల్ స్క్వేర్. డినామినేటర్ ఏం చేంజ్ చేయదు, అలానే విడిచిపెట్టేయండి. సో ఇప్పుడైతే దీన్ని మల్టిపుల్ చేసి చెప్పొచ్చు. సో మల్టిపుల్ చేసినట్లయితే ax ఇంటూ 2px ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఓకేనా. ax ఇంటూ 2px ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2apx స్క్వేర్ ప్లస్ aqx ప్లస్ 2pbx ప్లస్ bq మైనస్ ఇక్కడ ఏమని చూడండి px స్క్వేర్, చూస్తున్నారా, మళ్ళీ ఇక్కడ చూసారు ఇది మల్టిపుల్లో ఉంది ఇదంతా. సో కాబట్టి మల్టిపుల్ చేస్తాం అనుకోండి, apx స్క్వేర్ అగైన్ మైనస్ aqx అగైన్ మైనస్ ar హోల్ బై ax ప్లస్ b హోల్ స్క్వేర్, ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం సింప్లిఫై చేద్దాం. 2apx స్క్వేర్ మైనస్ apx స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, apx స్క్వేర్ వస్తుంది, ఓకే. అండ్ aqxకి ఇక్కడ చూడండి ప్లస్ aqx మైనస్ aqx క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది చూడండి bpx అండి. సో 2pbx అనమాట, ఓకే.
ప్లస్ వచ్చేసి మనకి ఏముంది చూడండి, ఇక్కడ బీక్యూ ఉంది, అక్కడ మైనస్ ఏఆర్, కాబట్టి బీక్యూ మైనస్ ఏఆర్ హోల్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. దట్స్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఏపీఎక్స్ స్క్వేర్ ప్లస్ 2pbx ప్లస్ బీక్యూ మైనస్ ఏఆర్ హోల్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ది 10th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది మనకి 10th క్వశ్చన్కి సంబంధించినటువంటి డెరివేషన్ అనమాట. 11th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 11th క్వశ్చన్ ఎలా చేయాలి? సో 11th క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఫంక్షన్ మళ్ళీ కనిపిస్తూ ఉంది. సో ఫంక్షన్ ఉంది కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్ అది. మీరు ఒక స్టెప్, సో y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 7 అయితే ఉంది. సో దీన్ని మనం డెరివేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెరివేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు కెన్ రైట్ యాస్ d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 7 అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొదట లాగ్ని మనం కంప్లీట్ చేసేటప్పుడు మనకున్న ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1/x అవుతుంది. సో ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని చేసాం, మనకు సింప్లిఫై చేసాం అనుకోండి. ఓకేనా, దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే సో 7 అనేది మనం ఎంటీగా రాయలేం కాబట్టి ఈ బేస్గా రాస్తాము. సో ఫైనల్గా మనకు వచ్చేది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1x log x గానే మనం రాసుకోవచ్చు. సో ఇది మనకైతే రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. ఓకే, ఈ ప్రాబ్లం మనం ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రాబ్లం చూద్దాం. 12th ప్రాబ్లం మీకు ఏమి ఇచ్చాడు చెప్పండి. సో దీని అయితే మీరు ఫంక్షన్గా చేయొచ్చు, డైరెక్ట్గా మీకు వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు ఇలా డినామినేటర్లో ఉందనుకోండి దీన్ని ఏ విధంగా చేయాలని. సో లెట్ రైట్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cగా తీసుకుంటే దీన్ని ఒకవేళ న్యూమరేటర్ తీసుకెళ్లారనుకోండి ఏమవుతుంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ పవర్ ఆఫ్ -1 అవుతుంది కదా. దట్ మీన్ dy బై dx ఓకేనా ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఒకటి అండి. సో ఇదేముంది ఎక్స్ పవర్ ఆఫ్ -1 అండి. సో ఎక్స్ పవర్ ఆఫ్ 1 మైనస్ ఉంటే మనకి ఎలా చేస్తాం, d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ -1 ఉంది అనుకోండి ఏమవుతుంది చెప్పండి. సో -1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -2 అవుతుంది, అంతే కదా. సో దాన్ని ముందుగా రాసుకోండి, ఎక్స్ పవర్ ఆఫ్ దాన్ని మనం రాసి తర్వాత ఏం చేస్తామంటే డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేసేది. ఓకేనా, రైట్. దీన్ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చేసేటప్పుడు ఏమవుతుందంటే d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c పవర్ ఆఫ్ -1/2. సో మనకున్నది ఏం చెప్పండి, సో మొత్తాన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది -1 ఇంటూ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ పవర్ ఆఫ్ 2. ఇది మనకి నార్మల్గా వచ్చింది. బట్ అక్కడ ఉండేటటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ అగైన్ మనం సెకండ్ స్టేజ్లో ఏం చేయాలి, డెరివేషన్ మళ్ళీ ఫంక్షన్ కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డెరివేషన్ ఆఫ్ ది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనమాట. సో ఇలా చేసినట్లయితే మనకి -1 అనేది మల్టిపుల్ అవుతుంది ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax అవుతుంది ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అవుతుంది. దట్స్ ద ఆన్సర్ అనమాట. -1 ఇంటూ 2ax ప్లస్ b హోల్ బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత ప్రాబ్లం చూద్దాం, 13th ప్రాబ్లం. ఓకే, ఇక తర్వాత ప్రాబ్లం చూద్దాం. సో మనకి ఈ ప్రాబ్లం చూసినట్లయితే 13 ప్రాబ్లం మనకి e పవర్ ఆఫ్ 2x ఆఫ్ లాగ్ 3x ప్లస్ 4 అని ఇవ్వడం జరిగింది అండ్ x ఇస్ గ్రేటర్ దెన్ -4/3 అనే కండిషన్ అయితే చెప్పాడు. సో లెట్స్ అస్యూమ్ as y. సో dy by dx is equal to d by dx of e power of 2x of log 3x plus 4 గా రాస్తాము. సో దీన్ని మనం అగైన్ మల్టీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్ కాబట్టి దీన్ని డివైడ్ చేద్దాం. e పవర్ ఆఫ్ 2x ఇంటూ d by dx ఆఫ్ log ఆఫ్ 3x plus 4 and plus log of 3x plus 4 of d by dx of e power of 2x అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చేద్దాం. సో e పవర్ ఆఫ్ 2x అలానే ఉంటుంది. d by dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ మనకి ఏముందండి 1/x అని రాస్తాం కదా, అంటే 1/x గా రాస్తాం. అలా అనుకుంటే x ప్లేస్లో మనకు ఉన్నది మొత్తం రాస్తాం, దట్ ఈజ్ 3x plus 4. అగైన్ d by dx ఆఫ్ ఫంక్షన్ కాబట్టి 3x plus 4కి ఇక్కడ చేస్తాము. ప్లస్ ఇక్కడైతే మీకు log 3x plus 4 అని రాసి d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి, e పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఎస్ e పవర్ ఆఫ్ x
అండ్ నెక్స్ట్ వన్ ఏమొస్తుంది, పైన ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి dy by dx ఆఫ్ 2x చేస్తాం. సో ఇది మనం చేయాల్సినటువంటి మొత్తం ప్రాసెస్ అన్నమాట. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో దెన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1/3x ప్లస్ 4 అండ్ dy by dx ఆఫ్ 3x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చెప్పండి, 3 వస్తుంది. అండ్ x అనేది 1 అవుతుంది కాబట్టి ప్లస్ 4 అనేది 0 అయిపోతుంది. అండ్ లాగ్ 3x ప్లస్ 4 అండ్ ఈ పవర్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 2x అండ్ dy by dx ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు మనకి x వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేసేయండి డైరెక్ట్గా. సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ x రాసాము, ఈ పవర్ ఆఫ్ 2x ఓకే ఇంటూ 3/3x ప్లస్ 4 ప్లస్ ఇక్కడ చూస్తే ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ లాగ్ 3x ప్లస్ 4 ఇంటూ ఎక్స్. ఆ ఎక్స్ని ముందు తీసుకొద్దాం, ఎలా వస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే, సారీ గాయస్, ఇక్కడ dy by dx ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది కదా, మనం అక్కడ x అయితే రాసాం 2 అనమాట. ఇది ఓకే 2 అవుతుంది అనమాట. ఓకే సో ఫర్దర్గా మనకి ఈ పవర్ ఆఫ్ 2x అనేది రెండింటిలో కూడా మీకు కామన్గా ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ 2xని కామన్ తీసేద్దాం. ఈ పవర్ ఆఫ్ 2x కామన్ తీస్తే 3/3x ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ లాగ్ 3x ప్లస్ 4 వస్తుంది. దట్స్ ద ఆన్సర్, మనకు కావాల్సినటువంటి డెరివేటివ్ విధానం. సో ఇలా విడిచిపెట్టేస్తే సరిపోతుంది. ఓకే సో ఇక్కడ dy by dx ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, మనం ఇందాక x అని రాసాం, దాన్ని సరి చేసుకుంటారు. ఓకే ఇది మనకి 14th ప్రాబ్లం, ఐ థింక్ 13th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం చేద్దాం ఒకసారి. 14th ప్రాబ్లం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. సో 14th ప్రాబ్లం మనం చూసినట్లయితే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇండివిజువల్గా మనం చేసేద్దాం. దట్ y ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2x ఉందనుకోండి. సో అగైన్ ఫంక్షన్ అయితే ఉంది కాబట్టి dy by dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డివైడ్ చేసేద్దాం. ఓకే సారీ 1 minute. దీన్ని చేసేటప్పుడు dy by dx ఈజ్ ఈక్వల్ టు సో 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ dy by dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ e power of 2x of d by dx of 4 plus x square. ఓకే దీన్ని మీరు రాసుకోవాలి. సో 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని అలానే విడిచిపెడతారు. d by dx of e power of 2x is equal to మనకి e power of x is equal to e power of x and d by dx of 2x is equal to మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ e power of 2x into d by dx of 4 into x square is equal to మన 4 is equal to 0 అవుతుంది, x square is equal to 2x వస్తుంది, that is 2x. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే రెండింటిలో కూడా మీకు ఏముంది 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x అయితే కామన్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ x కామన్ తీసేయండి. తీసినట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది x అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా x. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 4 దట్స్ ద ఆన్సర్. సో రిక్వైర్డ్ డెరివేటివ్ అయితే మనకి రావడం జరిగింది 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x కదా, x అయితే రాస్తా ఉన్నా, ఈ పవర్ ఆఫ్ 2x ఇది కామన్ తీసాం, సో 2x అన్నమాట. సో 2x కామన్ తీస్తే మిగిలేదు. సో మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే ఇది అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకి 15th క్వశ్చన్ చూద్దాం. ఇంకా 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ax ప్లస్ b బై cx ప్లస్ d డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఎలా చేయాలనేది. ఓకే సో గైస్ వీడియో అనేది మీకు కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కాస్త లెంగ్తీ అవుతుంది. ఓకే సో y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b బై cx ప్లస్ d. సో ఈ మనకి ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, డివిజన్లో ఉన్నాయి. సో డివిజన్లో ఉండేటప్పుడు మనకున్న ఫార్ములా ప్రకారం చేద్దాం. దాన్ని dy by dx ఈజ్ ఈక్వల్ టు ఓకే cx ప్లస్ d ఆఫ్ d by dx ఆఫ్ ax ప్లస్ b మైనస్ ax ప్లస్ b ఆఫ్ d by dx ఆఫ్ cx ప్లస్ d హోల్ బై cx ప్లస్ d హోల్ స్క్వేర్ మనకున్న ఫార్ములా. ఈ ఫార్ములా ఇంకా మనం చేద్దాం. సో చేసినట్లయితే cx ప్లస్ d అలానే ఉంటుంది ఇంటూ d by dx ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, a అనేది కాన్స్టెంట్ తీసుకుంటే a మైనస్ ఇక్కడ ax ప్లస్ d ఆఫ్ d by dx ఆఫ్ cx ఈజ్ ఈక్వల్ టు మనకి c గా ఉంటుంది, హోల్ బై మనకి ఏమొస్తుంది చెప్పండి
సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ అనమాట. సో మనకు కావాల్సిన అయితే ఆన్సర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి మల్టిప్లై చేసి మైనస్ చేసేయండి. ఏ ఇంటూ సిఎక్స్ ఏసిఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డి ఏడి మైనస్ ఏ ఇంటూ చూడండి ఏఎక్స్ ఇంటూ సి ఏసిఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది కదా, అండ్ బి ఇంటూ సి బీసీ అన్నమాట. దీన్ని సింప్లిఫై చేసి రెండు క్యాన్సిల్ అవుతాయి బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఫైనల్లీ వీ గాట్ ఏడి మైనస్ బీసీ హోల్ బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, మనకు కావాల్సిన డెరివేటివ్ అయితే ఏడి మైనస్ బీసీ బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ అనమాట. సో దట్ ఈస్ ద 15th క్వశ్చన్. అండ్ లాస్ట్ వన్ 16th క్వశ్చన్ చూద్దాం. ఓకే, 16th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 16th క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి? సో 16th క్వశ్చన్ అయితే మనకి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ ఉన్నాయి కాబట్టి ఒక్కో దాన్ని ఇండివిజువల్గా చేయండి. రైట్ యాజ్ వై, దెన్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని విడగొట్టినట్లయితే మనం డిఫరెంట్ చేస్తే ఏఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇలా రాస్తాం. సో రెండింటిని మనం బ్రేక్ చేస్తాం. సో బ్రేక్ చేసిన తర్వాత ఒక్కో దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అలానే ఉంటుంది, అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏమైనా రాస్తాం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ గానే రాస్తాం ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏమని చూడండి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ప్లస్ ఇక్కడైతే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని అలానే రాస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాస్తామండి? సాధారణంగా మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏ రాస్తాం ఏ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఏ అని రాస్తాం. ఇది మనకున్న ఫార్ములా. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ఇజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. సో రెండింటిలో ఏమైనా కామన్ ఉంటే కామన్ తీయడానికి ట్రై చేయండి. సో రెండింటిలో అయితే మీకు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్గా ఉంది. సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా కామన్గా ఉంది. సో తీసినట్లయితే ఇంకా రిమైనింగ్ మనకి ఏమున్నాయి చూడండి, ఇక్కడ 2x అయితే ఉంది, ఇక్కడ మీకు లాగ్ ఏ. పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మీరు ఏం వేసుకున్నారు y కదా. సో అలా అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు y వేసుకోవచ్చు ఇక్కడ. సో y ఇంటూ 2x ప్లస్ లాగ్ ఏ అని డైరెక్ట్గా రాసేసి దట్ ఈస్ ద ఆన్సర్. చూసుకోండి ఒకసారి. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు y కాబట్టి మీరు డైరెక్ట్గా y ఆఫ్ 2x ప్లస్ లాగ్ ఏ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకు ఉండేటటువంటి ఫస్ట్ సెక్షన్లో ఉండేటటువంటి 16 క్వశ్చన్లు అనమాట. ప్రతి క్వశ్చన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాస్త లెంగ్దీ అయ్యింది. సో ఎలా అనిపించింది అండ్ ప్రతి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కామెంట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం నెక్స్ట్ చేసే వీడియోస్ అనేవి అప్గ్రేడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.